కంట్రీస్ ప్లస్ యూరోప్. సో అది వెరీ ఏమంటారంటే స్ట్రాటజిక్ పోర్ట్ ఫర్ ఇండియన్ ట్రేడ్ రూట్స్ టు నాట్ ఓన్లీ సిఐఎస్ కంట్రీస్ ఆర్ రష్యా, దెన్ అగైన్ మన యూరోప్ కూడా మనకు ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు ఈవెన్ అమెరికా కూడా వాళ్ళకు అంటే ఈ శాంక్షన్స్లో నుంచి చబార్ పోర్ట్ను తొలగించాలి, దాంట్లో ఇంక్లూడ్ చేయొద్దు, ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒకవేళ అది కనుక నో అని అంటే మన రియాక్షన్స్ కూడా వేరేగా ఉండు. సో అందుకనే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు, అదే కాకుండా ఇప్పుడు వార్ ఎస్కలేట్ అయితే ఆల్మోస్ట్ 85 to 90 lakh పీపుల్ ఉన్నారు మన గల్ఫ్ కంట్రీస్లలో. వాళ్ళకన్నిటికీ అప్పుడు కువైట్ తర్వాత ఇరాక్ అప్పుడు ఏది జరిగిందో అందరిని మనం ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. అది ఎంత బర్డెన్ మనకు ఉంటుంది. సో ఇటువంటి కొన్ని ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అందరు అడ్వైజ్ చేస్తున్నారు అటువైపు ఇటువైపు, బోత్ సైడ్స్. ఒకళ్ళని చెప్పుడు కాదు. ఇప్పుడు కమెనీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఈ రివల్యూషనరీ గార్డ్ కమాండ్ సిస్టమ్ ఏది ఉందంటే వాళ్ళు ఏంటంటే ఆ థియోక్రాటిక్ రిలీజన్ బేస్డ్ కాబట్టి మూకులుగా లేదు అమెరికాకు డెత్ టు అమెరికా అని ఏదో చేసి రోడ్లో అంటే మన బజార్లో స్లోగన్ చేసినట్టు కాదు. కానీ బట్ కొంతవరకు అక్కడ కూడా కమేనీ ఎంత రిలీజియస్ థియోక్రాటిక్ అయినా దేర్ ఆర్ సమ్ పీపుల్ కొంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ వెరీ ఇంటలెక్చువల్ సోబర్ మనిషి. ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లను చూస్తే ఎస్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ హస్ టు తన కంట్రీ ఇంట్రెస్ట్ను కాపాడాలి, తన పేరుని నిలబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం రియాలిటీ ఏంటి, అమెరికాతో కొట్లాడుకోవటం వల్ల ఇరాన్కు నష్టం ఎక్కువ అవుతుందా లాభం ఎక్కువ అవుతుందా అని ఆలోచిస్తే నష్టం ఎక్కువ అవుతుంది. అమెరికాకు ఏమైనా జరిగినా కానీ ఏం కాదు, దే విల్ రికూప్. కానీ ఇరాన్ ఇప్పటికే నెక్ డీప్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇంకా పెరిగిపోతే ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి. $1 తీసుకెళ్తే 2-3 బస్తాలు రియాల్స్ వస్తాయి ఇప్పుడు అక్కడ. అలాంటి పరిస్థితి ఉంది ఇరాన్లో, అంటే అంత ఇన్ఫ్లేషన్. సార్ దేర్ ఆర్ మేజర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఏంటంటే ఒకటి, ఈ నేషనల్ గార్డ్స్, ఇరాన్ నేషనల్ గార్డ్స్ ఉంది కదా వాళ్ళ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్, దాన్ని స్క్రాప్ చేయాలని చెప్పేసి ట్రంప్ గారు కండిషన్ పెట్టారు. అది కాని పక్షంలో, అది స్క్రాప్ చేయని పక్షంలో ఆయన ఆల్రెడీ హ్యాడ్ ఏ డయలాగ్ విత్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. ఏమని అంటే వాళ్ళ ఐడియా ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డెవలప్ చేసిన మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డేవిడ్ స్లింగ్ మీరు రెడీ చేసి పెట్టండి. దానివల్ల ఏంటంటే అది ఒక ఇట్ వాస్ డిజైన్ టు ఇంటర్సెప్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని 30 kilometers నుంచి 400 kilometers లోపల, అండ్ అలాగే డ్రోన్స్ని కూడా అది ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో దాన్ని రెడీ చేసి పెట్టమని ఒక ఇన్స్ట్రక్షన్ అట. సరే, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఊవిళ్ళూరితో ఎదురు చూస్తున్నాడు నెతన్యాహు. ఎందుకంటే ఇరాన్తో పాత కష్టాలు ఉన్నాయి కదా ఆయనకి. ఈ హెజ్బుల్లాస్ని, హమాస్ని, హౌతీస్ని వీళ్ళందరినీ తోలింది ఇజ్రాయెల్కి అతనే అనే ఖమేనీ, లేకపోతే ఇరాన్ రూల్ అని వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకుందామని ఈరోజు ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది. డేవిడ్ స్లింగ్ వచ్చిందంటే మాత్రం అది మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇప్పటికే మార్కెట్లో దానికి పేరుంది సార్. అంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది మిడిల్ ఈస్ట్కి వచ్చి ఇరాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోవాలనుకుంది. తర్వాత ఇక్కడ ఖతార్ ఉన్నా, తర్వాత ఇప్పుడు మెయిన్ యాక్టర్గా ఉండేది ప్రాక్సీగా అమెరికన్ వారంతా ఇజ్రాయలే దే కెన్ ఫైట్ ఆర్ లీడ్. అందుకనే చెప్పారు అడ్వాన్స్గానే. ఎస్, ఇరాన్ కమేనీ కూడా అదే అంటున్నాడు కదా, మీకు ఏదన్నా అయితే మేము ఇక్కడ ఇజ్రాయెల్ని, మాకు ఏదన్నా అయితే ఇక్కడ ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేస్తామని, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ చేసుకుంటాం. ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఆల్ అమెరికన్ బేసెస్ అని కూడా మేము అటాక్ చేస్తాం అంటున్నాడు. సో నెతన్యాహుకు ఇప్పుడు మల్టిపుల్ యాంగిల్స్లో ఫైట్ చేయాల్సి వస్తుంటుంది. అఫ్ కోర్స్ అటు హమాస్ తోటి, ఇటు హెజ్బుల్లాస్ తోటి, ఇటు హూతీస్ తోటి, తర్వాత ఇక రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్. అది ఈ రివల్యూషనరీ గార్డ్స్ అనేది ఫాదర్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ సపోర్టర్ ఫర్ ఆల్ దీస్ వాట్ ఎవర్ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మనకి గనక ఈ జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబాకి ఫాదర్ ఐఎస్ఐ ఎలాగో, అక్కడ హెజ్బుల్లాస్కి, హౌతీస్కి, హమాస్కి ఫాదర్ రెవల్యూషనరీ గార్డ్స్. గాడ్ ఫాదర్ అన్నిటికీ ఎవ్రీథింగ్ దేర్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు యాక్చువల్గా ఇరానియన్స్కు చాలా వరకు కొంతమంది ఇది ఏమంటారంటే లిబరల్స్ కానీ లేకపోతే ఐడియలిస్ట్ కాదు అనేది, మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కామన్ మ్యాన్ ఇన్ని కష్టాలు పాలవుతుంటే ఈ ప్రాక్సీ గ్రూపులను పెట్టుకొని వాళ్లకు
ఆర్మ్స్, ఆర్మమెంట్స్, డబ్బు ఇవన్నీ సమకూర్చడం ఎందుకు, అసలు వై గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అని అది క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా వీళ్ళు యాక్చువల్గా అంటే ఇరాన్ అంటాం కదా, ఈ రివల్యూషన్ అయిన తర్వాత సడన్గా వాళ్ళు అసలు ఇరాన్ పొజిషన్ ఏంటి అని ఆలోచించుకుంటా ఏన్షియంట్ గ్లోరీ ఈక్వల్ టు దట్ అలానే మేము ఉంటాము అనేది మొదలుపెట్టి ఆ రీజన్ మొత్తంలో ఇరాన్ ఏమంటారంటే ఆధిపత్యం, పెత్తందారితనం లేకపోతే ప్రాముఖ్యతను అంత సంపాదించుకోవాలని ఏమైందని అంటే పాకులాడింది. కానీ సరిపోదు కదా. సో డైరెక్ట్గా అమెరికా ఉన్నంత బలం ఎకనామిక్, మిలిటరీ నీకేం లేదు కదా. సో దానిలో కంపేర్ చేసుకొని విల్ డిఫీట్ అమెరికా, విల్ డూ దిస్ అండ్ దెన్ డెత్ టు అమెరికా అని పెట్టేసి ఎలా చేయాలని కూడా సేమ్ పాకిస్తాన్ అదే అంటుంది కదా మొదటి నుంచి, ఇండియా డెత్ టు ఇండియా, ఇండియాను ఇది నాశనం చేస్తారు. ఏం చేస్తే చేయరు, కాకపోతే ఏం చేస్తారంటే ప్రాక్సీ వాళ్ళు మొదలు పెడతారు, నాన్ స్టేట్ యాక్టర్స్ తీసుకొస్తారు. ఈ పాకిస్తాన్ ఏది చేసిందో ఇప్పుడు వాళ్ళు ఇరాన్లో కూడా సేమ్ కమ్యూనీ గ్రూపు, తర్వాత ఈ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్, ఐఏసీ ఆల్మోస్ట్ సిమిలర్. వాళ్ళు కూడా 4-5 ఏరియాలు ఇప్పుడు ఇప్పుడు మన హమాస్ కంచి మొదలు పెడితే, హెజ్బుల్లా కంచి మొదలు పెడితే, హౌతీస్ కంచి వీళ్ళు పాలిస్తున్నారు. సో దానివల్ల ఇరాన్కి వచ్చిన లాభం కంటే ఇరాన్ ప్రజలు చాలా నష్టపోతుంటారని గమనిస్తారు. కానీ రూలర్స్ ఆర్ ఈ లీడర్స్, ఈ కమెనీ అండ్ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ పెత్తనం ఉంచుకోనికి, చూడు మనం ఇంటర్నేషనల్గా ఇంత ఉన్నాం అంత ఉన్నాం అని చూపించుకోనికి, అది ఒక కంటిన్యూషన్ ఆఫ్ దేర్ అంటే రెజిమ్. దాని గురించి పాకులాడి ఇలా కష్టాల పాలవుతున్నారు తప్ప కొంతవరకు వాళ్ళు కనుక రియల్గా ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళ డొమెస్టిక్ అఫైర్స్ సరిదిద్దుకొని వాళ్ళ ఎకానమీ కనుక సరిగా పెట్టుకుంటే ఈ పరిస్థితులు రాకపోవు. ఒక అంటే హిల్లరీ క్లింటన్ షీ యూస్ టు సే సార్ అట్టర్ ఆవిడ, స్నేక్ ఇన్ ద బ్యాక్ యార్డ్ విల్ బైట్ యూ సమ్ డే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని ఆవిడ ఒకసారి చెప్పారు. అలా వీళ్ళ బ్యాక్ యార్డ్లో పెంచి పోషించిన హమాస్ ఉగ్రవాదులు, హౌతీస్, అలాగే హెజ్బుల్లాస్. హౌతీస్ ఎలా తయారయ్యారో చూశారు కదా, యమన్లో అశాంతికి వాళ్ళు కారణం. వాళ్ళ కారణంగా అటు సౌదీ, ఇటు యుఏఈ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరిని ప్రశాంతంగా ఉండేది ఇట్లా. ఇలాంటి వాళ్ళందరినీ, ఈ గుంపుల్ని పోగేసి ఈరోజు ఖమేనీ చేస్తున్న ఈ అరాచకం వల్ల ప్రపంచ పోలీసు వచ్చి తాను ఎక్కడ శాంతిని స్థాపించడానికి ఆయన వస్తున్నాడు. ఆయనేమో ఈయన అంతర్జాతీయ నేరస్తుడు అంటాడు. సో ఇంతవరకు అలాంటి టర్మ్ అయితే ట్రంప్ మీద ఎవరు ఖాయం చేయాలి. ఈవెన్ మధుర కూడా ఖాయం చేయాలి అలాంటి టర్మ్, ఆయన ఎత్తుకొని ఖాయం చేయాలి. అంటే ఏ స్థాయిలో వీళ్ళ వెంజన్స్ ఉంది అమెరికా మీద అనేది ట్రంప్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది సార్, ఇప్పుడు ఇరాన్ని చుట్టుముట్టి ఇవన్నీ ఫోర్సెస్ అన్నీ ఒక అగ్రెషన్లోకి వెళ్తే వాట్ విల్ బి ద స్టాండ్ ఆఫ్ చైనా అండ్ రష్యా? ఇప్పుడు మీరు మంచిగానే అన్నారు. ఇప్పుడు ఎందుకంటే చైనా, రష్యా ఇరాన్కు క్లోజ్ ఫ్రెండ్స్, ట్రేడ్ పార్ట్నర్స్. ఒకటి ఏంటంటే డిఫెన్స్ ఇష్యూలో, ఇంకోటి ఆర్డినరీ ట్రేడ్లో. వాళ్ళ ఆర్మ్స్, ఆర్మమెంట్స్ అన్ని ఇరాన్ కొంటుంది. ఇరాన్ యాక్చువల్గా కొన్ని డ్రోన్స్ కూడా రష్యాకి ఇచ్చింది. అదే పర్ డే దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్ 5,000 to 10,000 డ్రోన్స్ అండి. చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడా కూడా మనం తక్కువ అంచనా ఎక్కర్లా. అదే ఇప్పుడు యుక్రెయిన్ మీద ఉపయోగించే డ్రోన్స్ ఇరాన్ నుంచి పోయి చాలా మంచిగా పనిచేసినాయి, రష్యా కూడా ఒప్పుకున్నది. సో వాళ్ళకున్న ఈ కోఆపరేషన్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇటు రష్యా తోటి, ఇటు చైనా తోటి చాలా బాగుంది. ట్రేడ్ కూడా ఇప్పుడు చైనా #1 ట్రేడ్ పార్ట్నర్ ఇరాన్. మ్యాక్సిమం ఆయిల్ అంతా ఇరాన్ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్లో 75% చైనానే ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్తున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే ఇంత డీప్గా ఉన్న రిలేషన్స్, ట్రేడ్ అండ్ దెన్ డిఫెన్స్, అవి కొంతవరకు ఆల్రెడీ చైనా వాయిస్ చేసింది అగెనిస్ట్గా, ఇది మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇన్ ఇరాన్ లీడ్స్ టు కెటాస్ట్రోఫిక్ రిజల్ట్స్ అని అనేసింది. రష్యా కూడా అదే అనేసింది. వాటన్నిటికన్నా ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ కూడా యుఎస్కు చెప్పాల్సి వచ్చింది, మీరు సీరియస్ మిలిటరీ యాక్షన్ ఏదైనా మొదలు పెట్టేస్తే నియర్ బై ఉన్న కంట్రీస్ లైక్ మాకు టార్గెట్ అయిపోతాయి, అది బాగుండదు. మిలిటరీ యాక్షన్ లేకుండా ఎనీ అదర్ శాంక్షన్స్ అంటే మేము విల్ కోఆపరేట్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు. బట్ ఎనీవే ట్రంప్ ఇప్పటికైతే మీరు అన్నారు కదా, ఇది మొబిలైజేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆర్మ్స్, తర్వాత నేవల్, దెన్ ఎయిర్ ఫోర్స్ అవన్నీ తీసుకుంటున్నారంటే వర్స్ట్ ట్రంప్ పద్ధతి ఏంటంటే ఒకటి అండి,
మ్యాక్సిమం ఫోర్స్ చూపించి భయపెడతాడు ఒకటి. ఒకవేళ లొంగకపోతే ఇది ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అయితే బాంబింగ్ చేసిపోవటం అనేది, అలా అట్లీస్ట్ ఏది లైటనింగ్ స్ట్రైక్ ఆర్ బ్లిడ్ స్ట్రైక్ అనేది ఒకటి వేసేసైనా భయపెడతాడు. దానికైనా ఈ అన్ని ప్రిపరేషన్స్ అవసరం. ఈవెన్ ఈ మూమెంట్స్ తోటి, ఈ పొజిషనింగ్ తోటి కూడా చాలా వరకు వాట్ ఎవర్ టార్గెటెడ్ కంట్రీస్ భయపడతాయి నేచురల్గా. వాళ్ళ బలానికి వీళ్ళకున్న బలానికి చూస్తే తప్పకుండా భయపడతాయి. దానివల్లనే ఇప్పుడు అదే అన్నాడు కదా ట్రంప్, మొత్తం ఎగ్జిక్యూషన్స్ అన్ని స్టాప్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఇరానియన్ గవర్నమెంట్ అని మొదలు పెట్టేశాడు. అంటే అది అన్నా కానీ మీరు అన్నారు ఇది ఎందుకు మొబిలైజ్ చేసిందంటే దేని దానికే. ఇది చేయకపోతే మళ్ళీ ఏది ఈ అల్లర్లన్నీ తగ్గిపోయినాయి, యాజ్ ఇట్ ఈస్గా బిజినెస్ యాజ్ యూజువల్ అనేది మొదలుపెట్టి మళ్ళీ కమెనీ మళ్ళీ రివల్యూషనరీ గార్డ్ సప్రెషన్ మొదలు పెడుతుంది అనేది అభిప్రాయం కూడా ఉన్నది. అందుకనే టు షో ద స్ట్రెంగ్త్ అది నడుస్తున్నది. బట్ ఇప్పుడు మనం వీ కెనాట్ రూల్ అవుట్ ట్రంప్ ఈజ్ డిఫరెంట్ పర్సన్. ఎందుకని చూసాం కదా, ఎవరైనా ఆ మచ్చడో తీసుకుపోయి కరెక్ట్ గా ఇంకో 2 రోజులు ఆగితే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా వీ హ్యాడ్ ఏ డిబేట్ ఆన్ ద డే. ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి అంబాసిడర్ గారు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అంటే ట్రంప్కి ప్లాన్ బి ఉంటుంది. ఈ ఖమేనీ ఉన్నాడో లేడో తెలియని ఖమేనీ వింటాడో లేదో తెలియకపోయినా ట్రంప్ హాజ్ అ డిఫరెంట్ ప్లాన్. ఈ షా జూనియర్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన మహోత్సవం ఒకటి ఏదో కాన్సక్రేషన్ సెరమనీ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ షా జూనియర్ హీ హాజ్ బీన్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఫర్ ద లాస్ట్ 50 years. ఇరాన్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, ఆ డెమోగ్రఫీయే తెలియదు ఆయనకి. ఎందుకంటే ఎగ్జైల్లో ఉన్న కారణంగా, వాళ్ళ తండ్రి ఎగ్జైల్లో ఉన్న కారణంగా ఆయనకు ఆ ఇరానియన్ కల్చర్ కానీ, భావోద్వేగాలు కానీ, అక్కడ ఉండే పరిపాలనా పరమైన వ్యవస్థ గురించి కానీ సమగ్రమైన అవగాహన ఉండకపోవచ్చు. పెద్ద షాకి 4 పిల్లలు, ఈయన చిన్నోడు. వీళ్ళ సిస్టర్ ఆవిడ లీలా పెహ్లావి, ఆవిడ 31 yearsకి షీ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ సెవరల్ హెల్త్ డిజార్డర్స్. లేకపోతే ఆమె వచ్చి ఉండేదని ఒక ప్రచారం లోగడ ఉండేది. సరే, ఇతను ఇప్పుడు 50 yearsగా లేని ఒక మనిషిని ఆ దేశానికి తీసుకొచ్చి నువ్వు అధ్యక్షుడివి, నువ్వు పరిపాలించంటే ఏం ఆయనకి, ఆయన ఫినామినల్గా ఆయన ఎస్ మన షా కొడుకు అనే ఒక భావోద్వేగం అటాచ్ అయి ఉండొచ్చు కాక, బట్ బ్యూరోక్రాట్స్ ఆయనకి ఎంతవరకు సహకరిస్తారు? అండ్ అసలు అక్కడ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉందా లేదా? ఇప్పటివరకు అది థియోక్రటిక్ స్టేట్లో ఇలాంటివే ఉండవు కదా. ముల్లా చెబితే మాట దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకోవటం, ఆ రివల్యూషనరీ గార్డ్స్ జనం మీద పడి చంపేయటం, ఈ రెండే వాళ్ళకి తెలుసు. అలాంటి చోట ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎన్వైరాన్మెంట్ ప్రో అమెరికా ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఒకవేళ నిజంగా ఆయన తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసినా సాధ్యమవుతుందా? సార్ మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు షా ఫాల్ 1979 తర్వాత 17 years పిల్లోని లెక్క ఏదో దేశాన్ని వదిలిపెట్టిపోయి ఎగ్జైల్లో ఉండి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి నేను రిప్రజెంట్ చేస్తాను ఇరాన్ అని అంటే, ఒకవేళ ఇన్ బిట్వీన్ కొన్ని ఇష్యూస్లలో తను ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ వెల్ఫేర్ గురించి వేరియస్ కంట్రీస్కు ఏదైనా రిప్రజెంట్ చేసినట్టు, ఏదైనా సాధించినట్టు కనుక కనిపిస్తే ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ అదే అవుతుంది, అమెరికన్ పప్పెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మాకు అవసరం లేదని మొదలు పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అమెరికన్స్కు తగ్గట్టు ఎవరు ఆల్టర్నేట్ కనిపించట్లేదు. సో అక్కడున్న ఇది లిబరల్స్, తర్వాత ఇక కమ్యూనిస్టులు అయితే అమెరికన్స్ కూడా యాంటీ అగెనిస్ట్ కాబట్టి వాళ్ళను కమ్యూనిస్ట్ ఐడియాలజీని రానియరు. ఓన్లీ మోడరేటర్స్, లిబరల్స్ ఉంటే వాళ్ళను సరి అయిన ఒక లీడర్ లెక్క కనిపించే ప్రామినెంట్ ఫిగర్ లెక్క కనిపించట్లేదు. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే 79 ఇప్పుడు అప్పుడే బాగున్నది, ఇదంతా వీళ్ళు వచ్చి మొత్తం కంట్రీని నాశనం చేశారనేది ఒక సెంటిమెంట్ ఉన్నది. కాబట్టి అదే సెంటిమెంట్తోని అదే ఫ్లాగ్ని తీసుకొచ్చి అదే ఒక పర్సన్ తీసుకొస్తే కొంతవరకు ప్రజల్లో మళ్ళీ ఒక రీగ్రూపింగ్ అరౌండ్ దిస్ షా ఫ్యామిలీ, షా డిసెండెంట్స్ ఉంటుందనే ఉద్దేశంతో వచ్చింది అది. కానీ ఇదంతా ఈ షా ప్రేమతోటి కాదు, కానీ యాంటీ కమెనీ, యాంటీ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్ ఇప్పుడు రివోల్ట్స్ జరుగుతున్నాయి. అందుకని ఏదో ఒకటి ఉండాలి కాబట్టి హ్యాంకరింగ్ పాయింట్ కావాలన్నప్పుడు షా పెడుతున్నారు. కానీ షా వల్ల ఇప్పుడు అలా అంటే ఇప్పుడు వెనిజువేలాలో కొంతవరకు నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్న ట్రంప్ అక్కడ
రోడ్రిగన్నే పెట్టేసినాడు, వైస్ ప్రెసిడెంట్ని యాక్టింగ్ ప్రెసిడెంట్గా లేకపోతే వాట్ ఎవర్ ఇంటరీమ్ ప్రెసిడెంట్ ఏదో పెట్టేసి నడిపిస్తున్నాడు. అంటే ఎక్సెప్ట్ మధురో మిగతా సిస్టమ్ అంతా అక్కడే ఉంది కదా, సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్ సార్ అక్కడ, అది టోటల్. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే డెల్సీ రోడ్రిగెస్ మన వైస్ ప్రెసిడెంటే కాకుండా ఇన్ఛార్జ్ ఆయిల్ అండ్ ఎనర్జీ మొత్తం ఆవిడ చేతులు ఉంది కాబట్టి అమెరికన్స్ కావాల్సింది ఆయిల్ అంతే, అవసరం వస్తే అదర్ మినరల్స్, మిగతా అంతా ఏమైతే మాకేంటి అనే పద్ధతిలో చూపించినట్టే లెక్క. లేకపోతే హోల్ ఎంటైర్ సిస్టమ్ అలానే పెట్టుకొని, అది కూడా అన్నాడు ఆయన స్టేట్మెంట్ కన్నా చూస్తే, ఇఫ్ షీ డజంట్ డెలివర్ వాట్ వీ వాంట్ విల్ టేక్ మోర్ యాక్షన్ వాట్ ఎవర్ ఆల్రెడీ టేక్ అని అనేసిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఓకే వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్, ఇంకెందుకు ఎక్స్ట్రా యాక్షన్. కాకపోతే మళ్ళీ తను కూడా నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా, ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్లాండ్, ప్రెసిడెంట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పెట్టుకుంటారు కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యాక్షన్ అనేసిండు. ఇక్కడ ఏంటంటే పరిస్థితులు ఇరాన్లో అలా కాదు, ఇరాన్కు వెనిజువేలాకు చాలా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడున్న ఇస్లామిస్ట్ థియోక్రాటిక్ సెటప్ ఏదైతుందో అది ఈ రివల్యూషనరీ గాడ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోయారు అని అంటే అది వాళ్ళు మిగతా వాళ్ళను ఎవరిని టాలరేట్ చేసే పద్ధతులు లేరు కాబట్టి సప్రెషన్లు మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన రజాకార్ల మాదిరాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది ఆ సిస్టమ్తోనే నడిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ నడుస్తున్నది కానీ విత్ ఇన్ దట్ డొమెస్టిక్ సిస్టంలోనే ఒక గెరిల్లా వార్స్ లెక్క వచ్చేసేది మన దగ్గర. అంటే ఇక మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్స్ కానీ ఎటువంటి వస్తున్నాయి అవన్నీ తగ్గిపోతున్నాయి, ఒక ఐడియాలజీ అదే. కానీ ఇరాన్లో మాత్రం యాంటీ కమ్యూని సెంటిమెంట్ మ్యాక్సిమం ఉన్నది ప్రజల్లో, కానీ దాన్ని సరి అయిన పద్ధతిలో ఛానలైజ్ చేసి లీడ్ చేసే వాళ్ళు లేకుండా చేస్తున్నది ఇది రివల్యూషనరీ గాడ్ సిస్టమ్. సో అందుకనే ఇప్పుడు ఈవెన్ ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడైతే ఖమేనీ ఉన్నాడు కదా, ఈయననే ఇది ఎంతో కాలం రోహెల్లా ఖొమేనీ కింద ప్రెసిడెంట్గా చేసిండు 8 సంవత్సరాలు. సో ఈ నోస్ ఈ ఇన్స్ అండ్ అవుట్స్. కాబట్టి ఎలా అయితే ఈ సిస్టాన్ని కంటిన్యూ చేసి ప్రజలను సపరేట్ చేసి అప్రెస్ చేసి రూల్ చేయగలం అనేది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ వైజు 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నది. తర్వాత రిలీజియస్ వైజు థియాలజీ వైజు ఆయనకు నెక్స్ట్ కొమ్మెనీ కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఈయన నడిపిస్తున్నాడు. సప్రెషన్స్ ఎన్ని రివోల్ట్స్ వచ్చినా ఓవర్కమ్ అవుతున్నారు. కానీ అయితే ఇంకొకటి సార్, ఒక చిన్న ప్రశ్న, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ లాంటి ఒక హెంచ్మెన్ వీళ్ళకి ఇరాన్లో లేడా యుఎస్కి? మళ్ళీ ఈయన అంటే బయట నుంచి రావాలి, ఇతను జూనియర్ షా బయట నుంచి రావాలి. ఈ మహమ్మద్ యూనస్ లాంటి హెంచ్మెన్ దొంగతనంగా వాళ్ళ పిహెచ్డీలు పెట్టేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకొని లాబీ చేసుకొని క్లింటన్ ఫౌండేషన్ డబ్బులని మనీ లాండరింగ్ చేసి ఇలాంటి అవకతవకలకు పాల్పడిన మేధో సంపత్తి ఉన్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళు అలాంటి లీడర్ని తయారు చేస్తుంటారు కదా ఇప్పటికి. అమెరికా జనరల్గా చేస్తుంటుంది కదా, డీప్ స్టేట్ చేస్తుంటుంది కదా, లేరా వాళ్ళకి? ఇప్పుడు అదే అన్ఫార్చునేట్గా వీళ్ళు ఇప్పుడు రెండు, ఒకటేమో అమెరికన్ సిఐఏ ప్లస్ ఇక్కడ ఇజ్రాయెల్ మొసాద్ రెండు పనిచేస్తున్నాయి. అయితే ఏమవుతుందంటే ఇజ్రాయెల్లో ఉన్న మొసాద్ సిస్టమ్ ఓవర్టేక్ చేసింది సిఐఏ యాక్టివిటీస్ కంటే కూడా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అసలు ఎవరిని దగ్గరికి రానియద్దు, ఎవరిని డెవలప్ కానియద్దు, ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు. కానీ ఇరాన్ను కంటిన్యూటీగా పెట్టి ఆల్టర్నేట్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకొని మన ఇంట్రెస్ట్ను కొనసాగించేటట్టు ఎలా తయారు చేయాలనేది మాత్రం ఇజ్రాయలీస్ ఎక్కువ ఆలోచించలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సిఐఏ వాళ్ళ సిస్టమ్ ఏమన్నదంటే ఇదంతా ఇజ్రాయెల్ చూసుకునే టెరిటరీ కాబట్టి లెట్ దమ్ టేక్ కేర్ ఆఫ్, వీల్ సపోర్ట్ అన్నట్టు. సో దాంతో ఏమైందంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ జూనియర్ షాను లేకపోతే పహలవి ఏదైతే ఉన్నాడో ఈ ఇన్ని సంవత్సరాలు ఎగ్జైల్ పోయినప్పుడు ఇప్పుడు 79 నుంచి అమెరికన్ యాంటీ అమెరికన్ సిస్టమ్ తోటే అప్పుడు రెవల్యూషన్ వచ్చింది. అమెరికన్స్ మొత్తం ఎంబసీ వాళ్ళను మొత్తం ఒక 1 year దాకా బందీలు పెట్టి అవన్నీ ఎన్నో జరిగినాయి. అప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏది ఉగాండాలో జరిగినట్టు ఎంటబీ మీద చేసి వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని తీసుకురావడానికి ఒకసారి ఫెయిల్యూర్ కూడా అయిపోయింది డెజర్ట్లో. అటువంటి అన్ని జరిగినా కానీ ఆల్టర్నేట్ సిస్టమ్ కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఒక ఫిగర్ లెక్క ఎవరినైనా డెవలప్ చేసి
ఇది యాంటీ కామెనీ ఒక మూమెంట్ లెక్క తీసుకురావాల్సిన అవసరం అనిపించినా కానీ వాళ్ళు బహుశా చేయలేకపోయినట్టు. అమెరికా ఇజ్రాయెల్ మీద పూర్తి భారం పడేయటం కూడా ఒక తప్పిదం కావచ్చునేమోననే ఒక సందేహం అయితే ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు 37 మంది జనరల్స్ని కాల్చి చంపారు. చంపే బదులు వాళ్ళ 35 మందిని చంపి వాళ్ళు ఒకళ్ళిద్దరిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని కోవర్ట్ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళ చేతిలోనే ఆ పరిపాలన పెట్టి ఉన్న అలాంటి ప్రయత్నం ఏదైనా చేసినా మొసాద్ చేయగలదు. అది ఎందుకో చేయలేదు. అంటే యాజ్ యు రైట్లీ సెడ్, దే డజంట్ వాంట్ ఎనీబడి టు బీ దేర్ ఇన్ ఇరాన్, అది వాళ్ళ ఇజ్రాయెల్. వేరే అమెరికా ఆలోచన ఏంటంటే ఇలాంటి ఈ 2 నెంబర్ మాల్ని వాళ్ళు తయారు చేస్తుంటారు, మహమ్మద్ యూనస్ లాంటి 2 నెంబర్ మాల్ని తయారు చేస్తుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూన్ అయి ఉంటే ఇంకో మహమ్మద్ యూనస్ 2 అక్కడెక్కడో ఒకటి తయారై ఉండేవాడు గ్యారంటీగా. వాడికి కూడా ఏదో నోబెల్ బహుమతి ఇచ్చేసి వాడిని ప్యారలల్గా పెంచేసి వాడిని రాజ్యంలో కూర్చోబెట్టే పని. అది ఇజ్రాయెల్కి ఇష్టం లేకపోవడం వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఈరోజు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యూక్లియర్ సైంటిస్ట్ను వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు టార్గెట్ చేసి, సిఐ వాళ్ళు టార్గెట్ చేసి విత్ ఇన్ నో టైమ్ చంపేశారు. జనరల్స్ విత్ ఇన్ నో ఏది కావాలనుకున్నట్టు చేయగలుగుతున్నారు. ఇది కూడా ఆల్టర్నేట్ ఒక డమ్మీ ఒక ఫిగర్ను కనుక వాళ్ళు ప్రొజెక్ట్ చేసి మిగతా వాట్ ఎవర్ సపోర్ట్ ఇచ్చేసి కనుక అదే యూనస్ లాంటివన్నీ తీసుకొచ్చి ఏదైనా చేసి ఉంటే అది ఆల్టర్నేటివ్ ఉండేది. ఇజ్రాయెల్ మాత్రం దే డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇజ్రాయెల్ అనేది మొత్తం ఏది ప్రపంచ పటం మీద వీళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు అదే అంటున్నారు. వీడనేది ఏంటి, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రపంచ పటం మీద ఉండటానికి వీలు లేదనటం, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇటే అనటం వల్ల ఉంది. కానీ ఇది కంటిన్యూటీ. ఈ సిస్టమ్ కాకపోతే ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బిలో మన వాళ్ళని ఎలా డెవలప్ చేసుకోవాలంటే సిఐ ఆలోచన చేస్తుంటుంది. కాకపోతే ఇక్కడేమో ఇజ్రాయలీస్ ఓవర్టేక్ చేయడం వల్ల మా బ్యాక్ యార్డ్ మేము చూసుకుంటాం అనటం వల్ల ఇది మనకు ఆల్టర్నేట్ లేకుండా మళ్ళా ఈ ఇమ్మీడియట్గా ఏదైనా అయిపోతే మనకు ఎవరు కావాలని అంటే మళ్ళీ షా లీనియేజ్ని జూనియర్ షాలను పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లేదు. ఇప్పుడు అలానే ట్రంపే అన్నాడు, ఇప్పుడు ఇది మచాడో కనుక మరి ఆల్టర్నేటివ్ ప్రెసిడెంట్గా చేస్తామంటే షీ డజంట్ హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ ఆర్ ఫాలో ఇన్ వెనిజువలా. అది అలానే మరి ఇక్కడ కూడా సేమ్. అలా ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి అక్కడ ప్రొజెక్ట్ చేయటం అనేది అది ఎంతవరకు ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలేదు. ఈ రష్యా మన సిఐఏ వాళ్ళని, అమెరికన్స్ను, వీళ్ళని కూడా, మొసాద్ వాళ్ళని కూడా వాళ్ళ ఐడియా ఏమున్నదో. కాకపోతే ఏంటంటే ఇరాన్ యాక్చువల్గా ఇంత పరిస్థితులకు క్లిష్ట పరిస్థితులకు దిగవలసిన అవసరం లేదు. వాళ్ళకు న్యూక్లియర్ అక్కడ ఏదైతే ఉందో న్యూక్లియర్ బాంబే కావాలి, దేశం మునిగిపోయిన పర్వాలేదనే మంకుతోటి పట్టుదలతోటి ఇటువంటి పరిస్థితులు వచ్చేసింది. ఎన్నోసార్లు అంటే ఇండియా కూడా అడ్వైజ్ చేసిన తర్వాత మిగతా అదర్ కంట్రీస్ కూడా వీళ్ళకు న్యూక్లియర్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇస్తుంది, రష్యా ఇస్తుంది, చైనా ఇస్తుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. ఒక పెద్ద ఇష్యూ కాదు సీరియస్గా వచ్చినప్పుడు. కానీ మేమే న్యూక్లియర్ పవర్గా కావాలి వరల్డ్ అనేది పట్టుదలతోటి ప్రతిసారి కమిట్ చేసి తర్వాత కొన్నిసార్లు సార్ అయితే ఖమేనీ రూల్ ఈ సుప్రీం కమాండర్ ఈల్డ్ అవుతాడా అంటే 2 కండిషన్స్కి. ఒకటి ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని స్క్రాప్ చేయటం ఆ వ్యవస్థని, 2 వాళ్ళకున్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAకి అప్పచెప్పటం. ఈ 2 చేస్తాడా, లేకపోతే ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా తగ్గినట్టు కనిపించి చావు దెబ్బ కొడతాడా? ఈ అనుమానాలు అయితే ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుంది ఒక దౌత్యవేత్తగా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఖమేనీ అండ్ అసోసియేట్స్ వాళ్ళ గ్రూపింగ్ మాత్రం అర్థం చేసుకునేది ఏంటంటే ఈసారి జరిగిన రివోల్ట్ గత 5-6 రివోల్ట్ల కంటే డిఫరెంట్ ఉన్నది. ఆల్మోస్ట్ 79కు ఈక్వల్ మోర్ దెన్ అనే పరిస్థితికి పోయినప్పుడు దాన్ని మనం లైట్గా తీసుకోకుండా కొంతవరకు కాంప్రమైజ్ కావాలనే అండర్స్టాండింగ్కి వచ్చేది వాళ్ళు. ఎందుకంటే ప్రెసిడెంట్ స్టేట్మెంట్లు, ఎందుకంటే ఖమేనీ ఇవ్వడు కాంప్రమైజింగ్ స్టేట్మెంట్లు. ఆయన ఎప్పుడు అదే మీరు అన్నారు కదా ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇష్టం వచ్చిన మాటలు, బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ మధ్య వాడు ఏది సోషల్ మీడియాలో కూడా ఏదో సర్క్యులేట్ అవుతున్నది 50 మిలియన్ ఏది బౌంటీ ఫర్ ట్రంప్ హెడ్, అది దాన్ని మళ్ళీ ఏదో కొన్ని తీసేస్తున్నారంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా వస్తుంటాయి. కానీ రియల్గా ఈసారి తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే సబ్సైడ్ కావాలా, సబ్సైడ్ అయిన తర్వాత లోపల ఎలా తయారవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది డెఫినెట్గా. కాకపోతే ఒకటి ఈ న్యూక్లియర్ ఇష్యూలో తగ్గక తప్పదు.
ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఈవెన్ రష్యా కూడా అడ్వైజ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు చైనా కూడా అడ్వైజ్ చేస్తున్నది, ఇట్స్ నాట్ వర్త్ పర్సూయింగ్ అనేది చేస్తున్నారు. తర్వాత మొన్న జరిగిన డ్యామేజ్ అఫ్ కోర్స్ ఇక ఐరన్ కర్టెన్ కంటే ఇంకెక్కువ కర్టెన్ అనొచ్చు వీళ్ళది, బయటికి రానియరు, కానీ డ్యామేజ్ మాత్రం బాగానే జరిగింది. సో అవన్నీ రీకూప్ అయ్యి మళ్ళీ రానికి బోల్డంత టైం పడుతుంది. దాని నుంచి అయినా ఇప్పుడు 2-3 సార్లు మన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము కాదు న్యూక్లియర్ డిస్కషన్ నుంచి వాకౌట్ చేసింది, అమెరికా విత్డ్రూ అనేది ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్లు అది. సో ఇప్పటికైనా వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ అని అంటూనే ఉన్నారు. ఈవెన్ కొమైనీ ఫాలోయర్స్ అయినా కానీ ఈవెన్ ప్రెసిడెంట్, ఫారెన్ మినిస్టర్ వాళ్ళంతా అంటున్నారు. సో ఇప్పుడైతే తగ్గుతారు, లెటర్స్ అంటే సడన్ గా కామ్ వచ్చేసింది, బట్ మళ్ళీ ఒక విత్ ఇన్ వీక్ 10 daysలో ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు మళ్ళీ ఇదే అన్నారు ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇది చేస్తాను అది చేస్తాను ఇది అన్నాడు అనుకో, లేదు మళ్ళీ ఎక్కడన్నా ఒక స్మాల్ సిటీలో ఇక్కడ ఏదన్నా జరిగి ఈ రివల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళు ఒక పిచ్చోళ్ళు కదా, ఎస్కలేట్ చేయాలనుకుంటే ఎవరినో కాల్ చేస్తారు, ఎవరినో ఏదో చేసినప్పుడు మళ్ళీ మొదలైపోతుంది. సో అలా కనుక ఏదైనా జరిగితే పర్యవసానం ఎలా ఉంటుందో. కానీ ఇప్పటికైతే ఇరాన్ సైడ్ తగ్గింది, అమెరికన్ సైడ్ ట్రంప్ సైడ్ తగ్గిండు. సో ఇజ్రాయెల్ ఏం కామెంట్ చేయట్లేదు. కాకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు మన ఈయన ఏది బోర్డ్ ఆఫ్ పీస్ ఇన్ గాజా దాని గురించి ఏదైతే అనౌన్స్ చేసిండో ట్రంప్, ఇజ్రాయెల్ కూడా నాట్ హ్యాపీ. మాకు తెలియకుండా నీ ఏం చేసేస్తుంటే ఎవరినైనా తీసుకొచ్చి పెట్టడం ఏంటి, అసలు మాది డిసిషన్ కూడా ఉండాలి కదా, మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని వాళ్ళది ఏదో అది కొద్దిగా డైవర్షన్ లెక్క అటు తిరుగుతుంది. కాబట్టి ఒక 1 week few days మాత్రం ఇది తగ్గొచ్చు ఇప్పుడు. కానీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇది ఇరాన్ కంటే అమెరికన్స్ మొబిలైజేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఏది ఆర్మ్స్, ఆర్మమెంటు, తర్వాత వాళ్ళ నేవల్ షిప్స్ అవన్నీ ప్లానింగ్ అయితే ఇట్స్ గోయింగ్ ఆన్. ఒకవేళ వస్తే సీరియస్ యాక్షన్ అదే అంటే లాస్ట్ టైం చేసినట్టు అలానే చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నది వాళ్ళు. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, రష్యా చైనా కూడా వాళ్ళ వార్షిప్స్ని గల్ఫ్లోకి పంపించే అవకాశం ఉందా సార్? అంటే కన్ఫ్రంటేషన్ కాదు కానీ ఒకవేళ జరిగినట్టయితే చైనా ముందు పంపిస్తుంది. ఓకే, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకనంటే దేర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇప్పుడు మొన్న అమెరికన్ కోస్ట్ గార్డ్ రష్యన్ షిప్ను ఏదైతే సీజ్ చేసిందో ఆయిల్ ట్యాంకర్ను, అప్పుడు ఆల్రెడీ న్యూక్లియర్ డిస్ట్రాయర్ను తీసుకుపోయి అక్కడ ఆల్మోస్ట్ ఆన్ ద వే రష్యన్స్ది. సో ఈసారి మాత్రం ఇప్పుడు అక్కడ లాటిన్ అమెరికా అటెవర్ సౌత్ అమెరికా ఆ ప్లేసులు వేరు, అట్లాంటిక్ ఇది బ్యాక్యార్డ్ కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళ మూమెంట్స్ మాత్రం గమనించి ఈక్వల్గా చూపించడానికి కూడా వీళ్ళు కూడా తయారవుతారు. ఆ పాసిబిలిటీస్ అయితే ఉన్నది. ఎందుకంటే దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ మోర్. అక్కడ కూడా ఉన్నా కానీ అది ఫార్ అవే. తర్వాత వాళ్ళ బ్యాక్యార్డ్ అమెరికన్ బ్యాక్యార్డ్. సో ఇక్కడ మాత్రం చైనీస్ ప్రొటెస్ట్, రష్యన్ ప్రొటెస్ట్ ప్లస్ గల్ఫ్ కంట్రీస్ చాలా వరకు వీ డోంట్ వాంట్ ఎనీ ఎస్కలేషన్, మాకు చాలా నష్టం జరుగుతుంది, కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. వాడు ఎక్కడో అమెరికన్ వాళ్ళ ఎక్కడో దూరం నుండి దూరదేశాల్లో ఇక్కడ వారు జరిపించి ఇక్కడ నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎంతన్నా కానీ ఇరానియన్ మిసైల్స్ పోయి అమెరికన్ సిటీస్ మీద పడి అక్కడైతే డిస్ట్రాయ్ చేయవు. ఇప్పుడు ఇరాన్ కనుక తలుచుకుంటే మొన్న ఖతార్ మీద వేసి అలానే చుట్టుపట్టు సౌదీ మీద పడుతుంది, ఈవెన్ యూఏఈ మీద పడుతుంది, ఇవన్నీ వేరియస్. సో అందుకని వీళ్ళు కూడా సీరియస్గానే అంటే అడ్వైజ్ చేస్తున్నారు, నచ్చ చెప్తున్నారు అమెరికాకు, డోంట్ గో టు దట్ మిలిటరీ యాక్షన్ లేదు, మాకు కూడా డ్యామేజ్లు జరుగుతాయి కాబట్టి విత్ వాట్ ఎవర్ డిప్లొమసీ డిస్కషన్ ఆర్ షో ఆఫ్ ఫోర్స్ చేయటం రీజనబుల్, కానీ డైరెక్ట్గా అటాక్లు చేసి ఎస్కలేట్ చేయటం మంచిది కాదని వాళ్ళు కూడా అంటారు. ఇన్ని యాంగిల్స్ నుంచి అమెరికన్స్కు పర్టికులర్లీ ట్రంప్కు సిగ్నల్స్ పోతున్నాయి కాబట్టి తర్వాత వీళ్ళ యాక్షన్స్ని బట్టి కూడా ఇరానియన్స్ కూడా ఇది చైనీస్, రష్యన్స్, ఈవెన్ మనం కూడా అడ్వైజ్ చేస్తున్నాం, ఇట్స్ నాట్ వైజ్ ఇది ఎస్కలేట్ చేసుకోవటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఓకే కమ్ డౌన్ డిస్కషన్ అది అంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా రెడీ అంటున్నారు వీఆర్ ఫర్ డిస్కషన్ అని. ట్రంప్ ఏమన్నప్పుడు దే ఆర్ కమింగ్ ఫర్ డిస్కషన్, లెట్ us hope for a peaceful dialogue. అదే శాంతి యుతంగా ఇదేదో సమస్య పరిష్కారం అవడానికి అట్లీస్ట్ ఉన్న అన్ని మార్గాల్ని
రెండు వైపుల నుంచి ఎక్స్ప్లోర్ చేస్తారని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఫర్ డీప్ అనాలిసిస్ ఆన్ ఇరాన్